హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. పుష్ప ది రూల్. సో మొత్తానికి అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. 9:30 నుంచి ఎస్టర్డే ప్రీమియర్స్ పడ్డాయి. సో ప్రీమియర్ అయితే నేనైతే చూడడం జరిగింది. దాంతోపాటుగా ప్రీమియర్స్ నుంచి ఎంతో కొంతవరకు నెగిటివ్ టాక్ అయితే బయటకు వచ్చింది. ఎస్పెషల్లీ మెయిన్గా ల్యాగ్ ఎక్కువ ఉందంటూ, డైరెక్షన్ బాగలేదంటూ, కొంచెం రైటింగ్లో కూడా కొంచెం లాజిక్లెస్గా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ, సో ఇలా చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్లుగా 2000 crores వైపు అడిగేసే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ఒక మంచి అవగాహన, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా అనిపించింది మీకు చిత్రం? బేసికల్లీ ఒక సినిమా కానీ, ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక సీరియల్ కానీ, వాట్ ఎవర్ కొనసాగింపు ఉంది అని చెప్పబడే ఏ వీడియో అయినా కానీ, ఓకేనా, ఆ కొనసాగింపుకి కొంచెం టైం పడి ఇంకోటి వచ్చి, టైం పడి ఇంకోటి వచ్చి, టైం పడి ఇంకోటి వస్తే ఫస్ట్ పార్ట్ తెలియకుండా సడన్గా అది చూసేసి దాన్ని 360 యాంగిల్స్లో డిక్లేర్ చేసి ఇదే, దీంట్లో అసలు కథ లేదు, దీంట్లో అసలు పసలేదు, దీంట్లో అసలు ఏమీ లేదు, అసలు ఇది ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ దీనికి ఇంత అంట అంత అంట, అక్కడికి అంతమంది వచ్చారు, ఇక్కడ ఈవెంట్ పెడితే ఇంతమంది వచ్చారు, బే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. డన్. పుష్ప పార్ట్ 2లో కథ లేదు, పార్ట్ 2లో కథ లేదు అంటున్నారు. కథ లేదు అనే పదము పుష్పకి కథ లేదు అంటే ఒప్పుకోవచ్చు. పార్ట్ 2కి కథ లేదు అని నువ్వు వాగినప్పుడే నీ దగ్గరే డిఫెక్ట్ ఉంది. ఒరే పార్ట్ 1 చూసి కదరా 2లో ఉందో లేదో తెలియాలి. అది కొనసాగింపు. పార్ట్ 2 or 3 or 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సినిమాకైనా కొనసాగింపులు ఇవి. కొనసాగింపు అంటే నువ్వు మొదటిది చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు యాక్చువల్గా పుష్ప 1 చూడకుండా డైరెక్ట్గా పుష్ప 2 చూస్తే ఇడెవడో తెలియదు, ఆ జపాన్ వెళ్ళి ఎందుకు ఫైట్ చేశాడో తెలియదు, అది కళ వచ్చిందో నిజమో కాదో, నిజంగా నీళ్ళలో పడ్డాడో తెలియదు, అంతే కదా. నెక్స్ట్ బేసికల్లీ ఆ శ్రీవల్లి ఏంటో తెలియదు, ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుందో తెలియదు. ఆ మధ్యలో వాళ్ళు వచ్చారు, అనసూయ వచ్చింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆ రావు రమేష్ ఎవడో తెలియదు. సరే జగపతి బాబు ఇక్కడ ఇంట్రొడ్యూస్ అయ్యావు కాబట్టి ఇప్పుడు పరిచయం చేసుకుంటాం. ఆ షెకావత్ సరే అక్కడ ఏమీ లేకుండా మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఆయన అబ్బుతాడు. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా క్లైమాక్స్లో నీకు జాలరెడ్డి వచ్చిన ఎవడీడు వీడికి క్లోజప్ వేసాడు, ఇంతేగా నువ్వు చూసేది. అయినా దీంట్లో కథ ఏముంది, అసలు ఏంటిది, ఏం జరిగింది, ఏదో కాసేపు ఎర్రచందనం దొంగలు పోలీసులు చేసింగు, ఇదొక దొంగ పోలీస్ ఆట. ఆ తర్వాతనేమో అన్నొచ్చాడు, తమ్ముడు అన్నాడు, ఇంటి పేరు ఏదో ఇంటి పేరుతో గెలుకులాట. ఆ తర్వాతనేమో ఏడుపులు పెడబొబ్బలు గుండె బాదుకోవడాలు, ఓ సెంటిమెంట్ ఆట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలియాలి అంటే ఫస్ట్ పార్ట్ 1 నుంచి కదా మీరు రావాలి. పార్ట్ 1 చూశారు, అందరూ కన్విన్స్ అయ్యారు, దాని కొనసాగింపు ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నారు, కూర్చున్నారు. ఈ కొనసాగింపుకు సంబంధించి వీళ్ళు చెప్పారు. ఇక్కడ ఇంకొక డిస్టర్బెన్స్ ఎదురైంది. ఇది యాక్చువల్గా యూనిట్ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్, కానీ జనాలకి ఎలా అంటే లాస్ట్ బర్త్డే అల్లు అర్జున్ బర్త్డేకి ఒక గ్లిమ్స్ వదిలి చచ్చావు జనం మీదకి. పుష్పని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తాడు, వాడు తప్పించుకుంటాడు, గాల్లోకి కాల్పులు పోలీసులు పడపడ కాల్ చేస్తే ఆ బొకల షర్టుకి 8 గుళ్ళు, నెక్స్ట్ ఇంకా 2 ప్యాంటుకున్నాయా, ఇంకెక్కడన్నా తగిలాయా కాలు దగ్గర తెలియదు, ఇడేమయ్యాడో తెలియదు. కూమింగ్ ఆపరేషన్ అయితే జరిగింది, ఏదో 4 వస్తువు గట్రా దొరికింది. ఊరేమో వల్లకాడ అయిపోయింది. మేము పుష్పాలు ఏంది అసలు అని చెప్పేసి వాళ్ళు, ఇటువైపు చూస్తేనేమో పుష్ప బతికే ఉన్నాడు అని చెప్పేసి ఏదో కెమెరాలో రికార్డ్ అవ్వడం, పులి కూడా చూసి వెనక్కి వెళ్ళడం, అంటే అంత జరిగింది. ఇదంతా చూసి ఇది ఏదో ఉంటది, అసలు పుష్ప ఎట్ట హెల్ప్ చేశాడు వీళ్ళకి, ఏం చేశాడని ఇవన్నీ చూడాలనుకున్నారు. ఈరోజు అసలు అది లేదు అక్కడ. అవును, అక్కడ మెయిన్ డిసప్పాయింట్ అయింది. సో అది లేదు. నీకు అంచనాలతో వచ్చేది వేరు, ఓకేనా. నీకు నేను ఇదే ఉంటుందని చూపించిన తర్వాత అక్కడ నేను చూపకపోవడం వేరు. దీనికి వాళ్ళకి ఏంటిది అన్నట్టు అనిపించింది. అది వచ్చిన తర్వాత పుష్ప గురించి ఒక ఫిగర్ వేసుకున్నారు వీళ్ళంతా, ఆ ఫిగర్ ఇక్కడ కనబడాల, దానికని చెప్పేసి చాలామంది కన్విన్స్ అవ్వాల. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే పుష్ప అనేవాడు స్మగ్లర్ కాడు, హీఈస్ ఎ హీరో. పుష్ప సమాజానికి ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఇచ్చిన మెసేజెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు భగవత్ కేసరి అనే ఒక సినిమా ఉంది, దాంట్లో చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి బాలయ్య ఇచ్చిన మెసేజ్
బాగా రీచ్ అయింది. అలా పుష్ప కూడా ఏం చేశాడంటే ఆడపిల్ల మీద ఎవరైనా చెయ్యాలంటే ఇక మీద భయపడేలాగా ఒకటి ప్లాన్ చేసుకున్నాడు. ఆడపిల్ల బయట తీయాలన్నా, ఆమె మీద చెయ్యి వేయాలన్నా ఒకటి భయపడాలి. సమాజంలో ప్రజెంట్ అది జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మనం చాలా సింపుల్గా చూసేవి ఏంటంటే విడాకులు. ఓకేనా, మహా సెలబ్రిటీస్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు, చాలా ప్రేక్షకులు అంటున్నారు సినిమా లాంగ్వేజ్లో, సాధారణ పీపుల్ వరకు చాలామంది చాలా రకాల విడాకులు తీసుకుంటారు. అంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. భర్తకి భార్య ఎలా ఉండాలి, భార్యకి భర్త ఎలా ఉండాలి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అంటే నువ్వు కొంచెం ఆఫీస్లో బిజీ అవ్వగానే ఇంట్లో పట్టించుకోరు, చిన్న గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. నీకు ఎంత బిజీ ఉన్నా పెళ్ళం రా అని పిలిస్తే మొగుడు వెళ్తున్నాడు. అవతల సీఎం మీటింగ్ ఉన్నా, ఇంకేమున్నా, అసలు ఏం జరిగినా, భూకంపం వచ్చినా, నీకు అర్థమైందా? అండ్ ఆవిడ ఏది చెప్తే అది చేస్తాడు ఫస్ట్. ఇలా ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే జీవితాలు చాలా బాగుంటాయని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అండ్ కుటుంబంలో తల్లి విలువ, చెల్లి విలువ, అన్న కూతురు విలువ, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఉంటాయి గొడవలు, ప్రతి కుటుంబంలో ఉంటాయి గొడవలు. పెద్దనాన్నకి పెద్దమ్మకి పడదు, అత్తమ్మ వాళ్ళకి వీళ్ళకి పడదు, మా అమ్మకి వాళ్ళు పడదు, వాళ్ళమ్మకి మీరు పడవు, ఏవేవో ఉంటాయి చాలా 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 ఇష్యూస్. ఎంత కాదనుకున్నా కుటుంబం అనేసరికి ఒక్కసారి కలవాల్సిందే, ఒకే దీని మీదకి రావాల్సిందే. కుటుంబ విలువలు కూడా చెప్పినటువంటి సినిమా. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ కథలో పాటు కాదు, ఈ సినిమాలో పాటు. కథ అనేది ఈ సినిమాకి ఫ్రాంచైజ్ కాబట్టి బోల్డ్ అంత ఉంది. ఆ కత్తిరింపులో నీకు చెప్పిన భాగం గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. నువ్వు ప్రతి కత్తిరింపుకి కథను ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలామంది ఇందులో కథ లేదు అంటున్నారు. కథ ఉంది కాబట్టే వాడు 6-7 పాటలు తీసుకుంటున్నాడు. ఓకేనా, ఇది నువ్వు చూసింది ఒక కత్తిరింపు అంటే ఒకదానికి కొనసాగింపు, ఇంకో దానికి జస్ట్ తర్వాయి భాగం వచ్చేది, రేపు తర్వాయి భాగం లాగా ఇంకో దానికి అలా వదిలేసే హింట్. ఈ ముక్కలో కథ లేదు, పసలేదు, అది లేదు, ఇది లేదని కంప్లైంట్స్ ఇవ్వకూడదు, చాలా తప్పది. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ప్లస్ పాయింట్లే మాట్లాడుకుందాం. ఇప్పుడు సరే ఇవన్నీ జరిగాయి, మీరు ప్లస్ చెప్పండి, నాకు అనిపించిన నెగిటివ్ నేను అడుగుతా హ్యాపీగా. ఈ ఎర్రచందనం దొంగల్ని బార్డర్ దాటించడం బాగుంది. ఆ నది గుండా తీసుకెళ్ళడం ఒక హైలైట్. శ్రీవల్లికి ఫస్ట్ హాఫ్లో ఎంత సెన్సిటివ్గా ఉందో ఇక్కడ వచ్చేసరికి నువ్వు నోర్మయ్య అత్త, నీ కొడుకుని ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావో ఏమో నాకు తెలియదు, కానీ నా మొగుడిని ఎవడంటే నేను అసలు ఊరుకోను, వాడు నా సొంతం అని అక్కడ చెప్పినటువంటి సిట్యువేషన్. జాతర ఎపిసోడ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా పార్ట్ 1 పుష్పాలు అసలు పుష్ప అంటున్నారు కానీ వాడికి ఇంటి పేరు లేదు, పాప అన్నీ ఉన్నాయి. ఆ ఇంటి పేరు నీ కోసం అని చెప్పేసి ఒక చిన్న ఎపిసోడ్. వాడికి అనుకోకుండా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెన్సీ నుంచి ఎవరు వస్తారంటే ఆ బాబైనా ఉండొచ్చు, పాపైనా ఉండొచ్చు, కానీ నాకు పాపే కావాలి అని కోరుకున్నాడు. ద ఓన్లీ రీజన్ వై, బికాజ్ నాకంటూ సర్నేమ్ లేదు, నా కొడుక్కి కూడా సర్నేమ్ ఉండదు ఇన్ కేస్ కొడుకు పుడితే. అదే కూతురు అనుకో, కొన్నేళ్ళు పెంచి ఇంకో ఇంటికి తోసేసామనుకో, వాడు ఇంటి పేరు ఇస్తాడు. ఇంతటి బరువైన ఒక సిట్యువేషన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక గంగమ్మ జాతర ఎపిసోడ్ని డిజైన్ చేసుకున్నాడు. ఎందుకు గంగమ్మ జాతర అంటే చిత్తూరు సైడ్ అటువైపు ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ బోనాలే కానివ్వు, సమ్మక్క సారక్క జాతరే కానివ్వు, సిరిమాను పైడితల్లే కానివ్వు, గంగమ్మ జాతర దానికే ఒక సపరేట్ ఉన్నాయి. గంగమ్మ తల్లిని వేషం వేసుకొని కొంగు చాచి నాకు ఇది కావాలి తల్లి అని అడిగితే ప్రసాదిస్తుంది అని నమ్మకం. అందుకు తను ఆ పునగం తెచ్చుకొని ఆ అమ్మకి వారికి చేయాల్సినవన్నీ చేసేసి నిప్పుల మీద నడిచి అన్నీ చేసి కోరిక అడిగాడు. పుష్ప ఎక్కడా తగ్గని పుష్ప దేవుడి దగ్గర ఒకసారి తగ్గాల్సి వచ్చింది. దేనికి అంటే పుష్ప అనేవాడు తగ్గడు, ఇక క్యారెక్టర్ అంతే తగ్గడు, ఒక దగ్గర తగ్గాల్సి వచ్చింది దేవుడి దగ్గర. అది కూడా దేనికి, దేవుడి దగ్గర కూడా పుష్ప తగ్గడు ఇంకా చెప్పాలంటే. అయినా సరే తగ్గాల్సి వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది. ప్రకృతి మొగాడిని ప్రసాదించవచ్చు, ఆడదాన్ని ప్రసాదించవచ్చు, అది పుష్ప చేతుల్లో లేదు, మగాడినే కనాలి అని. యు అండర్స్టాండ్? సో ఆ ఊర్లో ఒక సెంటిమెంట్ ఉంది, పలానా దేవుడిని కోరుకుంటే ఏదో జరుగుద్ది అని. దానికోసం పుష్ప వెళ్ళి కోరుకున్నాడు. ఎక్కడా తగ్గని పుష్ప ఒక దగ్గర తగ్గాల్సి వచ్చింది కాబట్టి ఆ ఎపిసోడ్ని చాలా గ్రాండ్గా చిత్రీకరిద్దాం అనుకున్నాడు డైరెక్టర్. దానికి తోడైంది గంగమ్మ జాతర.
అదే జాతర ఎపిసోడ్లో ఇంత గ్రాండ్గా ఉంది కాబట్టి శ్రీవల్లికి మొగుడు మీద ఉన్న ప్రేమని చెప్పించాడు. పుష్ప ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఎలా నిలబడతాడో కూడా చెప్పించాడు. 3 క్యారెక్టర్లని డిఫైన్ చేసినటువంటి అద్భుతమైన ఎపిసోడ్ అది. అండ్ నెక్స్ట్ ఇట్లా ఒకటి చూసుకుంటే, అండ్ ఇంకొకటి, ఎక్కడికి వెళ్తున్నావు? సీఎం దగ్గరికి. అవును, పిలిచాడు, వెళ్తున్నా. ఓ ఫోటో తీసుకురా అయ్యా. పిల్లం అడిగింది జస్ట్ ఒక ఫోటో తీసుకురా అని చెప్పేస్తే ఏంటి ఆడబెట్టుకుంటా అనింది. తీరా చూస్తేనేమో ఆ సీఎం ఏమో చిదిరించుకున్నాడు. సో దానికి ఏంటి, మావిడకి నేను సీఎంతో ఫోటో దిగడం కావాలి. అప్పుడు సీఎం ఈడే ఎందుకు ఉండాలి, ఇంకెవడైనా ఉండొచ్చు కదా, వాడిని నేను తయారు చేయొచ్చు కదా నా శక్తికి మించి అనేసి అక్కడి నుంచి కొనసాగింపే ఈ సినిమా అంతా. బేసికల్గా ఎలా సంపాదించాడు, సిండికేట్ అంతా ఎలా ఒకరి దగ్గర చేర్చాడు, ఆ 2000 టన్నులు ఆ బార్డర్ ఎలా దాటించాడు, షెకావంత్ నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు యాక్చువల్లీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే కదలేదు అంటున్నావు కదా, ఒక చిన్న కథ. పెళ్ళాం మొగుడిని కోరిక అడిగింది, ఓకేనా, అది తీర్చడానికి మొగుడు పడ్డ శ్రమ అంతా కూడా పుష్ప స్టోరీ. ఇది కూడా కథేగా. నా డౌట్ ఒకటి, అసలు కథే లేదు అంటే ఎలా? సో ఇక్కడ నాకు ఒకటి పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ పుష్ప జర్నీ, ఫర్ సపోజ్ ఒకడెవడో ఒక పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి వాడు ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యి అక్కడే ఉంటూ నేర్చుకొని స్టెప్ బై స్టెప్ అయ్యి సడన్గా ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాయిన్ అయ్యి తర్వాత ఒక పెద్ద బిల్డర్ అయిపోయి ఒక కన్స్ట్రక్టర్ అయిపోయాడు. పెద్ద బిల్డర్ అయిపోయిన తర్వాత వాడు ఆ లైఫ్ జర్నీ అనేది ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాబట్టి చూస్తాం మనం. వాడు బిల్డర్ అయిన తర్వాత అక్కడ టెండర్ ఎంతకు వేసాడు, లేకపోతే అక్కడ ఏం గొడవలు జరిగాయి, వాడు మనస్పర్ధలు ఏంటి, వాడి డబ్బు ఎక్కడ దాచాడు, ఇవంతా కూడా నాన్ సెన్స్ కదా. నాన్ సెన్స్ ఎందుకు? నువ్వు వాడి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి కదా. నీకు నచ్చిందే సెన్స్, నచ్చింది నాన్ సెన్స్ ఎలా అవుతుంది? నా ఇప్పుడు డోరేమోన్ గురించి వేద్దాం, కార్టూన్ క్యారెక్టర్స్కి వెళ్దాం సరదాగా. టామ్ అండ్ జెర్రీ, వాట్ ఎవర్, టామ్ అండ్ జెర్రీయే. టామ్కి జెర్రీకి గొడవలే, ఓకేనా. ఎక్కడికి వచ్చాయి? హోటల్కి వచ్చాయి. హోటల్ అనేది ఇప్పుడు మన కథ. ఈ హోటల్లో టామ్ అండ్ జెర్రీ చేసిన విధ్వంసం అంతా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాం. డన్. పుష్ప అనేది ఒక ఫ్రాంచైజ్. పుష్ప ఫ్రాంచైజ్లో పుష్ప జర్నీలో ఒక కథ ఎలా జరిగిందంటే, పెళ్ళాం ఏమడిగింది? సీఎంతో ఫోటో అడిగింది. సో సీఎంతో ఫోటో తీసుకొని పిల్లాన్ని సాటిస్ఫై చేయాలి పుష్ప, అంతే. అడిగాడంటే ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. వీడు కాకపోతే ఇంకోటి సీఎం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆ సీఎం వీడెందుకు అవ్వద్దని ఆలోచించాడు. నువ్వు అవ్వాలంటే ఏం కావాలి అని అడిగితే ఇంత కావాలి అన్నాడు. అవి ఎలా సంపాదించాలని ఒక జర్నీ చేశాడు. ఆ జర్నీలో పోలీసులు అందరూ అడ్డు తగులుతా ఉంటే వాళ్ళని ఛేదించుకుంటూ చివరి వరకు వచ్చాడు. అలా ఒక సినిమా ఎండ్ అయింది. ఇంతే ఎపిసోడ్ దీంట్లో. ఇది కథ. పుష్ప బోల్డ్ అంత ఉంది, మహాభారతం బోల్డ్ అంత ఉంది. మహాభారతం లాగే పుష్ప, నీకు అర్థమైందా? బోలెడంత ఉంది. దాంట్లో వీళ్ళు ఎంచుకుందా ఒక చిన్న సెగ్మెంట్, ఒక చిన్న కోరిక ఎంత పరిణామాలు తీసిందని. దీంట్లో భాగంగానే అది ఎట్లా పుష్ప కాబట్టి ఫ్రాంచైజీలో మిగతా క్యారెక్టర్స్, గతంలో నాకు అన్యాయం చేసావని అనసూయ వాళ్ళ భర్త, ఎవడైతే పుష్పకు పడ్డో వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తిరిగారు, ఓడిపోయారు. షెకావత్ ఛేదించుకుందాం అనుకున్నాడు కానీ పాపం వాడు వల్ల అవట్ల పుష్ప ఇంకా పవర్ఫుల్గా ఎదుగుతున్నాడు. నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ కూడా అలాగే సరదాగా. దీంట్లో ఒక ఎమోషనల్ పాయింట్ ఏంటంటే ఇంటి పేరు గురించే నీకు అంత పెద్ద జాతర ఎపిసోడ్ చేసినప్పుడు, ఓకేనా, ఆ ఇంటి పేరు మీదే నువ్వు కంక్లూడ్ అవ్వాలి. ఎమోషన్ ఇంటి పేరు, స్టోరీ వచ్చేసి ఫోటో అడిగినందుకు పుష్ప చేసిన పెళ్ళాం కోరిక తీర్చడానికి పుష్ప చేసిన జర్నీ, ఈ స్టోరీ. దీంట్లో పుష్పకున్న ఎమోషన్ని దీంట్లో ప్లేస్ చేశారు, ద కంటిన్యూయేషన్. ఇప్పుడు ఆ ఇంటి పేరు కోసమే కదా ప్రెగ్నెంట్ అయితే అంత ఆలోచించాడు. అవును, ప్రెగ్నెంట్ అయింది కాబట్టే పుష్ప ఇంటి పేరు గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఆ ఇంటి పేరుని ఛేదించుకునే క్రమంలో ఇంకో యాంగిల్లో ప్యారలల్గా ఇంకో స్టోరీ రన్ అయింది. సో దాంట్లో ఏంటి, ఇంటి పేరు తెచ్చుకున్నాడు. అనుకోకుండా ఏమైంది, ఆ పిల్లకి ఎవడో జాకెట్ చింపాడు. పుష్పకి ఆమె చిన్నాయన అని పిలిచింది. ఆ మీనింగ్కి నేను ఆవిడ్ని పిలవకపోయినా తన్నను పిలుస్తుంది కదా. నన్ను పిలిచినప్పుడు ఇప్పుడు చెల్లి నీకు రాఖీ ఎందుకు కట్టుద్ది, ఓ బాధ్యత గల అన్నా అని. ఆ చెల్లి ఎప్పుడో ఎక్కడో పడ్డా, ఎవడో ఆమె మీద కామెంట్ చేసినా, ఇంకు జల్లినా, ఇంకేమైనా చేసినా నువ్వు బాధ్యతగా వెళ్ళి అక్కడ ఏదో ఆ గొడవను సర్దుమణికి ఇస్తావు. ఆ బాధ్యత పుష్ప తీసుకున్నాడు. అది ఇక్కడ మనకు గ్రాండ్గా చూపించారు. ఒక ఆ ఫైట్ అనేది సినిమా కాబట్టి.
సో దానికి రీజన్ ఉంది, దీనికి రీజన్ ఉంది, ప్రతిదానికి ఉంది. పుష్పలో కథ ఉంది, ఏం లేదు, సింపుల్. పుష్ప అనేది ఒక సముద్రం, దాంట్లో వీళ్ళు ఎంచుకుంది ఒక సెగ్మెంట్. ఆ సెగ్మెంటే పుష్ప పార్ట్ 2. చాలా సింపుల్గా పెళ్ళాం కోరిక అడిగింది, అది తీర్చడానికి భర్త పడ్డ కష్టం. పార్ట్ 1లో ఇంకేంటి పెట్టిన క్యారెక్టరైజేషన్స్ చాలా వెయిట్. ఇప్పుడు ఏదైతే మనకు ఆ మంగళసీర క్యారెక్టరైజేషన్ ఉందంటే అది చూస్తే మనకు ఓకే, ఒక వెయిట్ క్రియేట్ అవుద్ది. వాళ్ళ ఆవిడ, దాంతోపాటు కొన్ని క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వెయిట్ కనపడ్డాయి. ఎస్పెషల్లీ శిఖావత్ క్యారెక్టరైజేషన్ చూస్తున్నప్పుడు ఏంట్రా ఈ సైకో మెంటాలిటీ, ఏంట్రా ఇది అనిపించింది. ఇక్కడ చూస్తే మంగళసీను ఫేడ్ అవుట్ అయిపోయాడు, అసలు ఆ వెయిటే లేదు స్క్రీన్ మీద. ఒక అనసూయ ఏంటో ఒక కమెడియన్ లాగా కనపడింది నాకు, ఆ మాట తీరు అదంతా. షికావత్ ఎస్పెషల్లీ అంటే ఏ కమెడియన్ దొరక్క సినిమాలు ఎక్కడ పెట్టాలో షికావత్ లాంటి క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా కనపడుద్ది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకున్న క్యారెక్టర్ని జోకర్ లాగా చేసి నిలబెట్టేశారు. ఆ జోకులు, ఆ పంచులు, అది ఏంటో, అది వే ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో నాకు అది అనిపించింది, ఎందుకంత డల్ చేయాల్సి వచ్చింది వీళ్ళందరినీ కూడా. ఐ అగ్రీ అగైన్. ఇక్కడ పుష్ప పార్ట్ 2 పార్ట్ 1కున్న సీక్వెల్ అంతటిని మొయల ఒక సెగ్మెంట్ మాత్రమే వాళ్ళు తీసుకున్నారు, అదే ఇంపార్టెంట్. పుష్ప అండ్ శ్రీవల్లి మంచి భార్యాభర్తలు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ, అనంతం. ఓకేనా, కోరిక అడిగింది, దాన్ని తీర్చడానికి ఈ సినిమాని ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు హ్యారీ పాటర్ ఎన్ని పార్ట్స్ అన్న తీయొచ్చు, నేను అందుకే కార్టూన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. డోరేమాన్ ఉంది మా, ఒక గ్యాడ్జెట్ వస్తుంది, ఆ గ్యాడ్జెట్ గురించి ఆ కథలో భాగంగానే నోబితా వస్తాడు, జియాన్ రావాలి, సిజుకా రావాలి, సునియో రావాలి. మీకు అర్థమైంది. ఈ కథకు తగ్గట్టు వాళ్ళ పాత్రలు ఎలా, జియాన్ అంటే అగ్రెసివ్, సునియో అంటే రిచ్ బట్ కొంచెం అదో టైపు, సిజుకా ఇన్నోసెంట్ గర్ల్, డెకిసుకి ఏమో మంచి చదువుకునేవాడు, నోబితా అల్లరి చిల్లరవాడు, డోరేమోన్ ఏమో ఏదో చేసేది. ఇంతే కదా బేసిక్ కథ. దీన్ని నడిపించుకుంటూ 1,00,000 కథలు చేయొచ్చు. ఆ 1,00,000 కథల్లో వీళ్ళు ఎంచుకున్న గ్యాడ్జెట్ ఏంటంటే, ఇప్పుడు పుష్పలో నీకు అందుకే ఫోటో చాలా సింపుల్ ఎగ్జాంపులేషన్స్. ఫోటో అడిగింది భార్య, సీఎంతో ఫోటో తీసుకొని సరదాగా చెప్పింది. అది తీసుకురావడానికి పుష్ప తనకున్న పవర్ అంతా ఉపయోగించేశాడు. ఎందుకు ఉపయోగించాడంటే వాడు ఇన్సల్ట్ చేశాడు, ఈగో హర్ట్ చేశాడు. అర్థమైందా? ఈ కథలో భాగంగా వీళ్ళనే చూపించాల్సిన అవసరం, పుష్ప అంటే అందరూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళ జర్నీ కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అనసూయకి ఒక పగ ఉంది, వాళ్ళ హస్బెండ్కో పగ ఉంది. ఎన్ఆర్ఐ అన్నందుకు నువ్వు మగాడివే కాదురా అని అనసూయ అన్నందుకు వాడు కొంగుచాటు మొగుడయ్యాడు. సో వాడికి డైలాగ్స్ లేవు. అనసూయకి ఏంటి ఆ పగ తీర్చుకోవాలి. పుష్పకి ఎవడైతే యాంటీయో వాళ్ళందరి చేత తిరిగింది. లాస్ట్ షెకావత్ ఏదో చేస్తాడు అనుకుంటే వాడు కూడా ఇట్లా ఉండేసరికి ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇంకేముంటుంది ఆ క్యారెక్టర్లో? తను తిరిగింది కష్టపడి, కానీ ఎవడు లేడు. పుష్పని ఎదిరించాలంటే షెకావత్ ఒక్కడే లాస్ట్ నమ్మింది. వాడు కూడా ఫేడ్ అవుట్ అయ్యేసరికి వదిలేసింది. నవ్వు షెకావత్ నువ్వు పవర్ఫుల్గా చూపించడానికి ఇది షెకావత్ వర్సెస్ పుష్ప స్టోరీ కాదు. పెళ్ళాం కోసం పుష్ప ఏదో చెయ్యాలి అంటే ఇవి అక్కడ అమ్మాలి. ఈ మధ్యలో షెకావత్ పుష్పకి అడ్డంకి, ఆ అడ్డంకిని తొలగించుకుంటూ సక్సెస్ అవ్వడం పుష్ప జర్నీ. నాకు అర్థమైందా? లాస్ట్కి బార్డర్ దాటి ఇచ్చేసాడు. షెకావత్ వల్ల మిగిలినంత వరకు ప్రయత్నించాడు, లాస్ట్ అవ్వాల, అంతే సంగతి. అది పుష్ప తెలివి గురించి సినిమా, షెకావత్కి తెలివి లేదనేది ఈ సినిమా కాదు. అది అట్లా చూడండి, ప్రతి సినిమాని చూసే యాంగిల్ ఒకటి ఉంటుంది. నీకు అర్థమైందా? ఈ పుష్ప అనేది అనంతం. ఫస్ట్ పార్ట్ ఇలా ముగిసింది, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ లాగా 2 parts కాదు ఇది. అందరికీ అందరూ సమాధానం చెప్పాలి అని ఈ ఫ్రాంచైజీ కొనసాగుతానే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అది అలా పోతా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, పుష్ప పార్ట్ 3 అసలు పుష్ప లేకుండా కూడా పార్ట్ 3 నడపొచ్చు. ఆ పిల్లకి ఎవరికో పెళ్లి చేసావు కదా, వాళ్ళిద్దరి మీద స్టోరీ రన్ చేయి, పుష్పని గెస్ట్ రోల్ ఇచ్చి పంపి ఇంకొకటి కంజూరింగ్ అనేది ఒక యూనివర్స్. ఆ రూమ్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, అవునా? నువ్వు ఏ ఐటమ్ని తీసుకున్నా మధ్యలో ఒకసారి అనబెల్లే వచ్చి వెళ్తుంది, అట్లా ఒకసారి నన్ను వచ్చి వెళ్తుంది, అలా ఒకసారి క్రూక్ వచ్చేసి వెళ్తాడు, క్రూక్ మ్యాన్, వీళ్ళందరూ వస్తారు. కానీ మెయిన్ నడిచేది మాత్రం ఈ ఐటమే. ఈ దయ్యం వేరు ఉంటుంది, కానీ ఆ దయ్యానికి సంబంధించిన ఆ టెరిటరీ అక్కడ ఉంది, రూమ్ అక్కడ ఉంది కాబట్టి, ఆ మ్యూజియం అక్కడ ఉంది కాబట్టి మధ్య మధ్యలో అవి కూడా కనబడి వెళ్తూ ఉంటాయి సరదాగా.
పుష్పలో కూడా పుష్ప పార్ట్ 2లో కూడా వీళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు ఒకటే. శ్రీవల్లి కోరిక అడిగింది, అది తీర్చడానికి పుష్ప కష్టపడాలి. ఈ కోరిక తీర్చడానికి పుష్పకి ఎదురైన ఎత్తుపల్లాలు అడ్డంకులన్నీ ఎలా ఛేదించుకుంటూ వెళ్ళాడు. పెళ్ళాం కోరిక తీర్చడానికి మొగుడు ఎంత కష్టపడ్డాడు. ఆమె అడిగిన కోరిక ఏంటి, సీఎంతో ఫోటో, ఆడేమో చీపో. ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటి, ఈడు కాకపోతే ఇంకెవడు ఉండొద్దా సీఎం అని. ఆ ఇంకెవడో సీఎం ఉండాలంటే వీడేం చేయాలి, ఆ జర్నీ. దాంట్లో పార్ట్ 1కి సంబంధించిన వాళ్ళందరూ అడ్డంకులు అవన్నీ ఛేదించుకుంటూ వెళ్ళాడు. లాస్ట్కి సర్దు మనకి. ఇప్పుడు యాక్చువల్లీ మనకి పుష్ప క్యారెక్టరైజేషన్ నచ్చింది కాబట్టి, అందులో బన్నీ గారు ఉన్నారు కాబట్టి, యాక్చువల్లీ నాకు పుష్ప చూస్తున్నంతసేపు ఇట్స్ నెగిటివ్ షేడ్ అని నేను ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఇట్స్ నెగిటివ్ షేడ్ అని ఫీల్, ఎందుకంటే అదే క్యారెక్టరైజేషన్ ఒక విలన్కి వేస్తే ఏంట్రా ఇంత ఈగో, ఏంట్రా ఇతనికి, ఏంట్రా అసలు వీటికి సరైన ఒక హీరో రావాలరా అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. అసలు చిన్న రీజన్ ఈగో హట్ అవ్వడం, చిన్న మాటకి ఈగో హట్ అవ్వడం, ఈగోకి పెద్ద గొడవలు. ఇప్పుడు ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఈగోకి వెళ్తుందంటే అతను ఒక్కడే సఫర్ అయితే ఓకే, లైక్ అర్జున్ రెడ్డి. బట్ ఇక్కడేంటి, పుష్ప వల్ల కొన్ని అంటే అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరైజేషన్ వల్ల. సో నాకు అది ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకు చూస్తున్నసేపు పుష్ప అనేది నచ్చుతుంటాడు, బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఇలా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? ఇది ఓకే క్లైమాక్స్ ఏదో ఎందుకు ధూమ్ సిరీస్ లో మహా హీరోలు విలన్ వేషాలు వేస్తారు. చూస్తున్నట్టు వాడు నచ్చుతాడు, మన ఫేవరెట్ హీరోనే, కానీ వాడు చేసేవన్నీ నెగిటివ్ వేషాలు. సో అది సేమ్ ఎందుకు నచ్చుతాడు ఆ టైప్లోనే. ఇదో కథ పుష్పని అదేంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పకి విలన్స్ లేరు, ఎందుకంటే షెకావత్ విలన్ కాదు, వాడు ఒక పోలీసు. కాకపోతే పుష్పకి సినిమాలో విరోధులు ఉన్నారు. అదే ఎస్, పుష్పకి విరోధులు ఉన్నారు కానీ విలన్స్ లేరు ఈ సినిమాలో. అది బాగా గుర్తుపెట్టుకోండి. అతన్ని ఇబ్బంది పెడుతూ అతనితో తలపడుతూ ఓడిపోతా వచ్చినటువంటి విరోధులు, అంతే తప్పితే పుష్పకి విలన్స్ లేరు. సో ఇలా ఈ స్టోరీ రన్ అయింది. ఇది చాలా మెచ్యూర్డ్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సీరియస్గా చెప్పండి, నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా విను. కొనసాగింపు అంటే అక్కడ ఉన్నాయి అన్నిటినీ కొనసాగించాలని కాదు. వాడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని పాటలైనా కొనసాగిస్తాడు. నీకు ఇచ్చింది ఒకటే పాట, అందుకే కార్టూన్స్ గీటూన్స్ ఇన్ని వేల ఎగ్జాంపుల్స్ చెప్పి చావాల్సి వచ్చింది నాకు. ఇక్కడ ఏమీ లేదు. ఈ పుష్ప ఫ్రాంచైజీ ఎలా ఉందంటే మొగుడు పెళ్ళాం కోరిక అడిగింది, తీర్చడానికి మొగుడు ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు, దట్స్ ఆల్. అండ్ మనం చూసే సీక్వెల్ కాబట్టి ఆ ఫీల్ కూడా రావాలి కాబట్టి అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని అలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు ఏదైనా అడుగుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప, నీ అన్న కోసం నువ్వు ఏం చేసావురా చేసి చూపించంటే అజయ్ వర్సెస్ పుష్ప విషయంలో ఇంకేదన్నా ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. మళ్ళీ గినసూయ షెకావత్ అందులో వెళ్తారు. ఎందుకంటే పుష్పకి ఏ కోరిక తీర్చాలన్నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇయే అమ్మాలి. ఇక్కడ బేసిక్ స్టోరీ పుష్పకి బోల్డ్ అన్నీ ఉన్నాయి టాస్క్లు. ఏ టాస్క్ని నువ్వు కంప్లీట్ చేయాలన్నా ఫైనల్ ఎర్రచందనం దొంగలనే కొట్టాలి, ఎక్కడికో చేర్చాలి, ఎవరితోనో డీల్ మాట్లాడాలి. అర్థమైందా నీకు ఈ కంప్లీట్ కాన్సెప్ట్? ఇది కాన్సెప్ట్ అర్థమైతే నీకు అన్ని పుష్పాలు నచ్చుతాయి. రైట్, ఓకే, అదేలే. మీరు ఏంటంటే చాలా మంది ఒక సినిమా వచ్చింది దాని సీక్వెల్ అని చూసి అంటున్నారు. నథింగ్ లైక్ దట్. ఈ ఫ్రాంచైజీని అర్థం చేసుకోండి ఫస్ట్, చాలా నీట్గా అర్థమవుతుంది. పుష్పకి ఒక కష్టం వస్తుంది లేదా ఏదో సంథింగ్ వస్తుంది, దాన్ని ఆ టాస్క్ని నెరవేర్చాలంటే చిల్లర కావాలి అంటే ఖచ్చితంగా తన దగ్గర ఉన్న సొల్యూషన్ ఎర్రచందనం అమ్మాలి. ఎర్రచందనం అమ్మాలంటే ఎవరితోనో డీల్ పెట్టుకోవాలి, ఓకేనా? డీల్ కుదిరిద్ది, కానీ ఎర్రచందనం ట్రావెల్ చేయడానికి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఎవడెవడు ఇబ్బంది పెడతాడు అడ్డంకులు? పుష్పకి విరోధులు. అది అనసూయ కావచ్చు, సునీల్ కావచ్చు, మళ్ళీ రావు రమేష్ కావచ్చు, నెక్స్ట్ జగపతి బాబు కావచ్చు, పోలీస్ యాంగిల్లో షెకావత్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జాలరెడ్డి కావచ్చు, ఓకేనా? ఇవన్నీ ఛేదించుకుంటూ పుష్ప ఏం చేయాలి, దాన్ని నెరవేర్చి ఈ టాస్క్ కంప్లీట్ చేసి వీళ్ళని సాటిస్ఫై చేయాలి. అది పెళ్ళన్నా, తల్లినా, మావనా, అన్ననా, బావనా, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇలా కొనసాగిస్తున్న పుష్ప సిరీస్లో నీకు వచ్చే ఫస్ట్ పుష్ప ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ నీకు పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన పాపానికి మీరు ప్రతి క్యారెక్టర్కి కొనసాగింపుని కోరుకుంటున్నారు. అది క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్. నౌ ఇప్పుడు వచ్చింది ఫస్ట్ సినిమా శ్రీవల్లి కోరిక. దీని టైటిల్ శ్రీవల్లి కోరిక అంటే నీకు ఎంత బాగుంటుందో. నెక్స్ట్ అలాగే ఇంకొకటి, నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్గా ఇప్పుడు వీడెవడు, మన కేశవ నెగిటివ్ అయ్యాడు. 2 విషయాల్లో పుష్పకు నచ్చల. ఒకటి,
మంగళం సీన్ కూడా నమ్మలేదురా నేను సారీ చెప్తానంటే నువ్వు అనుకున్నావు అని మోహన్ చూశాడు. అవునా? అంటే ఒరే నువ్వు నాకు వేరే యాంగిల్లో వెళ్తున్నావు, నా మైండ్కి సెట్ అవ్వట్లేదని ఒక హింట్. నెక్స్ట్ ఆడెవడో ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇంకెవడో మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి పుష్పకి ట్రబుల్ ఉంటుంది నువ్వు ఏది చేయంటే నువ్వు ఇప్పటివరకు పుష్పని అడగకుండా ఏది చేయాల. ఇప్పుడు నీ సొంత నిర్ణయం తీసుకున్నా వాడిని వదిలే అని. నీ ఇంటెన్షన్ మంచిదే, పుష్పకి ఏదో జరుగుతుందని వాడు బెదిరించాడు, నేను ఒప్పుకుంటా. కానీ అయినా సరే నువ్వు పుష్పని అడగకుండా ఏది చేయవు, నీ క్యారెక్టర్ అది, హనుమంతుడు టైప్ నువ్వు. సో నువ్వు ఇక్కడ కూడా తప్పావు. ఇలా పుష్ప నిన్ను మీద మళ్ళీ సీరియస్ అవుతాడు. 4-5 సార్లు సీరియస్ అయ్యేసరికి తొక్కలో పుష్పప అని చెప్పి వాడు వదిలేస్తాడు. ఆ వదిలింపు ఒక ఎపిసోడ్ తీయొచ్చు. మనం అనుకున్నట్టు నిజంగా శ్రీవల్లి చనిపోతే ఆవిడకో ఎపిసోడ్ తీయొచ్చు. ఆ ముల్లేటి వెంకటరమణ పుడితే వాడికో ఎపిసోడ్ తీయొచ్చు. ఇలా బోలెడన్ని కథలు ఉన్నాయి పుష్పాలు. నాకు అసలు 3 సంవత్సరాలు తీసింది ఈ చిత్రమేనా అనిపించింది. 3 సంవత్సరాలు వాళ్ళు 2 చిత్రాలు తీశారు, నీకు చూపించింది ఒకటి. ఆ రెండో దానికి సంబంధించి ఆల్రెడీ నీ గ్లిమ్స్ చూపించారు స్టార్టింగ్, అర్థమైందా? అది నెక్స్ట్ వచ్చేసి. సో నేను అదే అనుకున్నా, అది అసలు ఏంట్రా 3 years అన్నారు, లైక్ బాహుబలి నెక్స్ట్ దాన్ని ఇలా కూడా తీయొచ్చు. అనుకోకుండా పుష్ప పోలీసులకు దొరికాడు, ఎవడి వల్ల తప్పించుకున్నాడు, అడవుల్లో ఎంత కష్టపడ్డాడు, ఎలా తిరిగాడు, మళ్ళీ ఎలా వచ్చాడు, మళ్ళీ సిండికేట్ కి రాజు ఎలా అయ్యాడు. పుష్ప పోలీసులకు చిక్కితే సిండికేట్ కి ఇంకొకటి రాజు అవుతాడుగా. మళ్ళీ పుష్ప వచ్చాడంటే వాడు రాజీనామా చేయాలిగా. మళ్ళీ పుష్ప ఎలా సాధించుకున్నాడు అనేది ఒక టాస్క్. చూడు ఇక్కడే ఇంకో కథ తయారైంది. లైక్ ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో కథ. పోనీ అనసూయనే మెయిన్ విలన్ గా పెట్టి కూడా పుష్ప వర్సెస్ అనసూయ కూడా ఒక టాస్క్ తీయొచ్చు. దక్షిణి నెక్స్ట్ ఇంకో టాస్క్ తీయొచ్చు. పుష్ప దగ్గర 190 కథలు ఉన్నాయి. నీకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది క్యారెక్టర్సే. దాన్ని చాలా నీట్ గా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. హ్యారీ పాటర్ లో చూస్తారు, స్పైడర్ మ్యాన్ లో చూస్తారు, థోర్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ లో చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ అన్ని చూస్తారు, కన్విన్స్ అవుతారు. పుష్ప దగ్గరకు వచ్చేసరికి వే అంటారు. ఎందుకు అంత అవసరం ఏముంది? సరే ఇట్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి కదా, అలాగే ఉంటాయి వాళ్ళు అలాగే చేస్తారు. మనం ఏం చేయాలి? లాజిక్ లెస్ గా కొన్ని అనిపించాయి. ఇప్పుడు లాజిక్ లెస్ ఏది? లాజిక్ లెస్ కంటైనర్ లో ఉంటాడు, 40 days ఉంటాడు కంటైనర్ లో. ఇఫ్ ఇన్ కేస్ అది ప్రమాదవశాత్తు కంటైనర్ ఓపెన్ అయిపోయి బయటకు వస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ అది ఓపెన్ అవ్వలేదు, సిచ్యువేషన్ ఏంటి? వాటర్ లో పడిపోయావు, లైక్ మగధీరలో రామ్ చరణ్ పడ్డట్టు. పడిపోయిన తర్వాత నీకు 3 hours డ్రామా చూపెట్టారంటే నువ్వు 3 years వాటర్ లో ఉన్నట్టు. ఓకేనా? 3.5 hours నువ్వు వాటర్ లో ఉన్నావు అంటే అసలు ఏంటి, నువ్వు బ్రతికే అవకాశం లేదు 100%. దాని తర్వాత సరే ఫస్ట్ వీటికి ఆన్సర్ చెప్పండి, మిగతా అడుగుతా. దీనికి ఏముంది మా, నువ్వు చూసింది ఒక కళ. ఫస్ట్ జపనీస్ స్టోరీయే కదా, అవునా? చూసింది ఒక కళ నుంచి పుష్ప బయటికి వచ్చాడు. కళలో ఏం జరిగితే నీకంటే దాన్ని కన్విన్స్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కళేగా. కళలో నువ్వు పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, అబ్దుల్ కలాం అవ్వచ్చు, అడుక్కు తినొచ్చు. కళ గురించి మళ్ళీ చర్చ ఏంటి? కళకి సంబంధం లేదు కదా. దెన్ దాన్ని అంత పట్టించుకోవడం ఎందుకు? మనం చూపించావుగా 1/2 గంట అందుకే పట్టించుకున్నా అంటావు. ఎందుకు చూపించాడంటే ఇంట్రొడక్షన్ అలా ఇచ్చాడు. పుష్ప ఇంట్రొడక్షన్ వెరైటీకి ఇవ్వాలనుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టేసినా సరే పుష్ప వచ్చి ఎలా ఛేదిస్తాడని చూపించాలనుకున్నాడు. అది ఆయన సడన్గా కళ్ళలోంచి లేచాడు. అసలు అది నిజంగా జరిగిందా ఉందా అనేది నీకు తెలియదు. సగం 100 ముక్క పట్టుకొని అయితే వచ్చాడు. వాడు మోసం చేశాడు. చిల్లర రావాలి, వీళ్ళ కోడే అది కదా, నోట్స్ కనెక్షన్. దాని ద్వారా ఏదో అయింది. దానికి కొనసాగింపు పార్ట్ 3లో కూడా ఉండొచ్చు. ఈ కథకైతే నువ్వు కన్విన్స్డ్ అయినా సరే అది వదిలే, పాస్ట్ లైఫ్ వదిలే, ఎందుకంటే దానికి కథకు సంబంధం లేదు. ఓకేనా? అది కళ కొనసాగింపులో ఉంటుందా మనకు అనవసరం. ఈ కథకి నువ్వు కన్విన్స్ అయ్యావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నాకు కొంచెం అంటే ఎక్కడ నెగిటివ్ ఉందో సాటిస్ఫాక్షన్ ఫుల్ నాకైతే అనిపించదు. యాక్చువల్లీ పాయింట్ ఈస్, నాకు మ్యూజిక్ లో వెరీ డిసప్పాయింట్. నేనైతే అంటే ఎలా కావాలి? ఇప్పుడు డిఎస్పీ అంటే ఒక హైప్ ఉంటుంది. అవును ఉంది. సుకుమార్ అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక ఫ్లేవర్, ఒక ఎసెన్స్ కనపడుతుంది మనకి. బన్నీ అంటే ఈజ్ లెజెండ్ ఉన్నాడంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు దీనికి దేవిశ్రీ యాడ్ అయ్యాడంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఊహించుకుంటాం మనం. అంటే ఎలా ఊహించుకుంటాం? లైక్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏ ప్యాటర్న్ ఉంటుంది? లైక్ నీకు ఎలా చెప్పాలి? కళ్ళు మూసుకొని ఒక చిత్రం చూస్తే నువ్వు దేవిశ్రీ కొట్టిన మ్యూజిక్ ది, నువ్వు ఆ చిత్రం డైరెక్టర్ ఏం సంబంధం లేకపోతే కళ్ళు మూసుకొని చూసినా కూడా నీకు ఇది దేవిశ్రీ మ్యూజిక్ అని నీకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. సో కదా, సో అప్పుడు పాయింట్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. టీజర్ వచ్చినప్పుడు దీంట్లో ఏం లేదు. టీజర్ చూసారా మీరు? చూసాము. టీజర్ చూసినప్పుడు ఏదైతే ఆ జాతర దాంట్లో 4 పాటలు విన్నావుగా? విన్నాను. ఏ పాట బాగాలేదు? పాటలు బాగున్నాయి. బీజిఎం అంటే ఎలా ఉండాలి, ఎలా కొట్టాలి? హార్మోనియంతో కొట్టాలా, వీణ వాయించాలా, ఫ్లూట్ వాయించాలా, డప్పులు కొట్టాలా, తబలా కొట్టాలా? లైక్ వాట్ యు వాంట్. సీట్ లో కూర్చోకూడదు మేము.
నిలబడు. కొట్టే మ్యూజిక్ ఎవరొద్దన్నాడు? సీట్ లో కూర్చోకూడదు, అదే అంటే తల్లి ఉండకూడదు అని. అంటే ఇంకెలా ఉండాలి, ఆ ఎలివేషన్ కి ఇదే కరెక్ట్ అని అనుకున్నాడు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ నాట్ ద అదే. డెసిషన్ మేకర్, డైరెక్టర్ కి ఇదే ఉండాలనిపించింది కాబట్టి వచ్చాడు. ఇక్కడ ప్రోడక్ట్ సుకుమార్ది, ఇట్లా ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారా నేను అనుకున్నాడు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ కథల్ని మార్చమంటే ఇలా తప్పు కదా. అది ఇవ్వాల్సిన ఎలివేషన్ ఆయన ఇచ్చుకున్నాడు, అంతే ఉంటే చాలని. ఇదే కేజీఎఫ్ కాదు కదా నిమిషానికి ఊగదంపుడు కొట్టడానికి. పుష్ప ఇట్స్ రన్నింగ్ లైక్ ఏ మూవీ, అన్నీ ఉన్నాయి దాంట్లో. నువ్వు ఎంత ఇస్తావు బిల్డప్, ఏమని ఇస్తావు బిల్డప్, దేనికి ఇస్తావు బిల్డప్, ఎక్కడ బిల్డప్ ఇవ్వాలి నువ్వు? వాయిస్ లో కూడా ఇంకోటి- క్లారిటీ కొంచెం. ఇంకా చెప్పాలంటే పుష్ప ఏమి చేయలేదు ఈ సినిమాలో, నడిపించాడు ఫోన్లో. ఎర్రచంద్రమంతా తీసుకెళ్ళింది మీ కేశవ, గ్రూప్ నందరిని ఆర్గనైజ్ చేసింది కేశవ. పుష్ప ఫోన్లేగా మెయింటైన్ చేసింది. హీ జస్ట్ సూపర్వైజ్డ్. ఒక సూపర్వైజరు కి ఈ బీజిఎం కరెక్టేగా. జాతర ఫైట్ లో కూడా అసలు ఇప్పుడు జాతర ఫైట్ దగ్గరికి వద్దాం. ఏం కావాలి జాతర ఫైట్ లో? అంటే అసలు అన్వాంటెడ్ గా సాంగ్ అక్కడ రావడం, ఈ అన్వాంటెడ్ గా రాలా. జాతర ఫైట్ లో ఉన్న సాంగ్ సినిమాకి హైలైట్. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించినటువంటి అద్భుతమైన సన్నివేశం అది. జాతరలో అల్లు అర్జున్ అతను అక్కడ ఏడ్చి అదేదో చేసి ఆ మొరటుగా అతను చెప్పిన సమాధానం, దానికోసం ఆయన తీసుకున్న డెసిషన్ అది నెరవేరాలి ఆ కోరిక అని ఆయన పడ్డ తాపత్రయాన్ని పెళ్ళాం చూసి, అరే వీడు ఎంత మొరటోడు, వీడు ఎంత మొండోడు, ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి పాడినటువంటి అద్భుతమైన సాంగ్. ఇలాంటి మొగుడు ఉంటే కదా ఏ పెళ్ళామైనా మహారాణి అని అక్కడ ఊరందరికీ చెప్పింది. చెప్పే ముందు కూడా పుష్ప అంటే నాకు ఎంత ఇష్టమో ఊరందరికీ చెప్పింది. పర్ఫెక్ట్ సిట్యువేషన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది. ఒక అవార్డ్ ఓరియంటెడ్ సిట్యువేషన్ ఈ జాతర. దాంట్లో భాగంగానే ఆ పిల్ల జాకెట్ చింపే సీన్, పుష్ప ఆమె పిలిచింది ఏమని, చిన్నాయన అని. దానికి ఎప్పుడూ కరగల, అక్కడ కరిగాడు. జాతర ఎపిసోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎపిసోడ్ ఇన్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నిజంగా చెప్పండి, ప్రతి సినిమాలో కూడా ఆ సాంగ్ పర్ఫెక్ట్ సిట్యువేషన్. చాలా రేర్గా వేళ్ళ మీద లెక్క పెట్టే ఒక 5-6 డైరెక్టర్స్ మాత్రమే అద్భుతంగా తీయగలరు. అందులో సుకుమార్ ఇది తీశాడు. అంత అద్భుతమైన డైరెక్టర్లో కూడా ఈ సిట్యువేషన్ మ్యాచ్లో నిజం చెప్పాలంటే రాజమౌళి వల్ల కూడా అవుద్దో లేదో కూడా నాకు తెలియదు. ఈ సిట్యువేషన్ సుకుమార్ అంత నీట్గా డీల్ చేశాడు. అది ద పర్ఫెక్ట్ సిట్యువేషన్, పర్ఫెక్ట్ సింకింగ్. అది బట్ మనకు అర్థం కాల, మనకు అనిపిస్తుంది అంతే. అది నాకు సుకుమార్ గారి మార్క్ క్లైమాక్స్. యాక్చువల్లీ ఇంకొకటి నాకు ఇక్కడ మైనస్ ఏమనిపించింది అంటే, ఏదైతే పుష్ప క్యారెక్టరైజేషన్ లో ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ లో చూపెడితే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది, నార్త్ ఇండియన్ కైండ్ ఆఫ్ ది. సో అది బాగా యాప్ట్ అయింది నార్త్ ఇండియన్కి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. దాన్ని ఏం చేశారంటే సెకండ్ పార్ట్ మొత్తం అదే పెట్టాడు ఫేస్, ఒకే ఎక్స్ప్రెషన్. ఇలా ఉంటే ఎలా ఉంటుందంటే, అంటే ఓకే కాసేపు ఓకే, అదే సినిమా మొత్తం అలా ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి నాకైతే కొంచెం ఎక్కడో ఒక డిసప్పాయింట్మెంట్ చిన్న. ఇట్టుంటే నచ్చాడు, అది ఎందుకు నచ్చలేదు? అది ఓకే బికాస్ అది పుట్టుకతో వచ్చినటువంటి ఏదైతే పుట్టుకతో రాలా, దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్స్, బాగా గుర్తు చేసావు, థ్యాంక్ యూ సో మచ్. విషయం ఏంటంటే నీ ఇంటి పేరు అన్నప్పుడు, అవును అది ఓకే, అరిచినప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళింది, పెరాల్స్ అయింది. అవును. మళ్ళీ పుష్పకి ఇంటి పేరు వచ్చిన తర్వాత, శుభలేఖ ఇంటికి వచ్చిన తర్వాత, పెళ్లికి వచ్చినప్పుడు పుష్పని చూస్తే గూని ఉండదు. ఓకే, పుష్పకి ఇంటి పేరు లేనప్పుడు లేచిన గూని ఇంటి పేరు వచ్చాక సెట్ అయిపోయింది. ఓకే అది. సో అది ఓకే, రైట్ రైట్ ఓకే. అది నాకు దీనికి కూడా మీకు అంట్లో ఇంకోటి చెప్పాలంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప అంటూ అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇట్టగదే ఉండాలి, ఆయన ఇట్లున్నాడు అని అందరు అన్నారు. అదేంది అన్నారు, లాజిక్ లెస్ గా అన్నారు. ఎందుకంటే టీషర్ట్ వెనకాల పుష్ప అని పెట్టుకొని వచ్చావు, మరి అక్కడ ఉండాలి కదా. అలాంటి ఐ చిత్రంలో ఆయన ఏదో ఒకటి రావాలి కదా అనుకోవచ్చు, కానీ అన్నారు. దానికి ఆన్సర్ సినిమాలో ఉంటది రా, రే వెదవల్లారా, నేను ఆల్రెడీ చెప్పి చచ్చా. అదే నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, నిజంగా సినిమాలో అది అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. అప్పుడు నాకు తెలీదు. రైట్, కంక్లూజన్కి వచ్చే ముందు క్లైమాక్స్ ఫైట్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, నేను చూసినంత వరకు ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలు అన్నిటిలో కూడా ఇప్పుడు వరకు నా లైఫ్లో ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నేను ఎవరిది చూడలే. లిటరలీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. అసలు నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ అన్నది. బట్ నేను నిత్యం చెప్తున్నా, అసలు ఎన్టీఆర్ వల్ల కూడా కాదు, హానెస్ట్గా చెప్తున్నా ఈ మాట. ఆ ఒక్క పర్టికులర్ సీక్వెన్స్ పర్ఫామ్ చేయడం, అంత ఎనర్జీ ఫేస్లోకి తీసుకురావడం అనేది అది ఎవ్వడం వల్ల కాదు. ఇప్పుడు తెలుగు అవ్వనివ్వండి, తమిళ అవ్వనివ్వండి, వాట్ ఎవర్, అంత ఎనర్జీని
ఫేస్లోకి తీసుకురావడం ఇట్స్ నాట్ ఎ జోక్. నరాలు మొత్తం తెగిపోతాయి, ఓకేనా. బాడీ మొత్తం ఎనర్జీ ఉండడం వేరు, అంత ఎనర్జీ ఫేస్లోకి తీసుకురావడం వేరు. అది ఎంత పెద్ద అంటే విషయం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆ జస్టిఫికేషన్ సుకుమార్ ఇచ్చాడు. సో అది మాత్రం నాకు చాలా అనిపించింది. నాకు క్లైమాక్స్ వల్ల ఓవరాల్ మూవీ ఓకే. దానివల్లే సినిమాకు మెసేజ్ వచ్చింది. ఏంటి, లైక్ ఆడపిల్లని జాకెట్ చింపిన చెయ్యి వేసిన పరిణామాలు ఇలా ఉంటాయని చూపించాడు. నిజంగా మంచి సిచ్యువేషన్ అది. అండ్ ఇంకొకటి, నిజంగా క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చున్నా కూడా హీ విల్ ఆల్సో పర్ఫార్మ్ వెల్. ఓకే, మీరు యాక్సెప్ట్ చేసినప్పటికీ, బట్ నేను ఒప్పుకున్నా జెన్యూన్ గా. బట్ బన్నీ హీ డిడ్ 100%, కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినా కూడా 100% చేస్తారు. బికాస్ దే బోత్ ఆర్ యాక్టర్స్ లెజెండ్. మిగతా వాళ్ళందరూ కూడా హీరోలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువ ఉన్నారు, యాక్టర్లు తక్కువ ఉన్నారు. మహా స్టార్లు తగిలించుకుంటారు, తలకాయకి ఇటో వస్తుంది, తోకకో స్టార్ తగిలించుకుంటారు. కానీ హీరోలు వీళ్ళంతా, వీళ్ళకి ఏంటంటే బూటు షూటు అన్నీ చూపించుకుంటే కానీ ఆడి మొహం వెలిగి చావదు. ఇక్కడ ఇట్లా కాదు, వీళ్ళు పర్ఫార్మర్స్. అదే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. బట్ నాకు ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ నేను దగ్గరగా కూడా రియల్ టైంలో కూడా చూశాను. అట్ ద సేమ్ టైం సినిమాలు కూడా చూసి చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిని కదా. సో నాకు చూసినంతసేపు ఆ పర్ఫార్మెన్స్ చూసి అసలు అది ఏంటి, అసలు ఎలా ఇంత ఇదిగా అంత ఇండెప్త్గా వెళ్ళిపోయి కోర్ ఎలిమెంట్ టచ్ అయ్యేలాగా చేయడం అనేది, అది అసలు నాకు అది ఎలా సాధ్యమైంది అయితే నాకు తెలియలేదు. కానీ బట్ ఓవరాల్గా అయితే ఓకే. ఆ క్లైమాక్స్ వల్ల సినిమా మొత్తం ఒక ఒట్టి వచ్చింది. బట్ లాస్ట్ క్లైమాక్స్ లో ఒకరు వచ్చారు, ఒక క్యారెక్టరైజేషన్ జాలరెడ్డి కాదు, ఒక బాంబు నొక్కుతాడు. అది షెకావత్ చనిపోతాడు కదా. అది చావాలని నీకు రూల్ ఏమైనా ఉందా అంత బాంబు వెళ్తే? నెక్స్ట్ షెకావత్ పేల్చిన బాంబు ఎక్కడ పేలింది చెప్పు? అక్కడెక్కడో మండపం లాగా చూపెట్టాడు. మండపం కాదు అది. వాట్ ఎవర్, నువ్వేమనుకున్నావు? పుష్ప దగ్గర పేలింది అనుకున్నావు కాదా? 1 సెకండ్, జగపతి బాబు దగ్గర కూడా వచ్చిందిగా బొకే, అవునా? మరి అక్కడ కూడా పేలొచ్చుగా. ఓకే, అంటే అది రైట్, ఎక్సలెంట్ లాజిక్ ఇది. బాగా చూసావా? జగపతి బాబు దగ్గర కూడా బొకే వచ్చింది. వాడు రాలేదు కానీ పార్సల్ పంపాడని. ఏంటో అని ఇట్లా చూస్తే అది వచ్చేసింది. పుష్ప దగ్గరకు వచ్చిందే అది, వాడు రిటర్న్ వీడికి పంపించాడు. సేమ్ పార్సల్ ఇక్కడికి వచ్చింది, అది అక్కడ పేలింది. మరి అక్కడ ఎవడు పోయాడు అనేది తెలియదు, పార్ట్ 2లో తెలుసుకోవాలి. రైట్, ఓకే అన్న. రైట్, కళ్యాణ మండపంలో పెళ్ళ. ఓకే, రైట్, ఓకే అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో వీడియో చూస్తున్న మీకు సినిమా చావు ఈవెంట్ లో పేలింది, అవునా? రైట్, ఓకే. సినిమా చూస్తున్న మీకు, సినిమా చూసిన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో చూసాక ఖచ్చితంగా కామెంట్ రూపాయలు తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.